ఇప్పుడు ఈ మధ్య మాకున్న ఒక నమ్మకం ఏంటంటే కంటెంట్ ఉన్న కథల్ని ఆడియన్స్ చూస్తున్నారు. వాళ్ళు స్టార్స్ ఎవరు, ఇందులో ఎవరెవరు చేశారు అన్నదానికంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ కంటెంట్కి ఇస్తున్నారు అనేది మాకొక గట్టి నమ్మకం ఇప్పుడు ఈ మధ్య కాలంలో. సో ఆ నమ్మకం మీదే మేము ఈ కృషి చేశాము, ఈ మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నాము. చూడండి, తప్పకుండా మన ప్రతి ఒక్కరి లైఫ్లో రిలేట్ అయ్యేటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ మూవీలో. అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం అందరం కూడా ఎలాగో ఓటు వేస్తాము, మనం కూడా ఏదో ఒక భాగస్వాములు అవుతాము. పొలిటికల్ ఎరీనాలో లేకపోయినా కూడా ఈ వ్యవస్థలో మనం కూడా ఒక భాగం కాబట్టి మనందరికీ కూడా ఉండాల్సిన సామాజిక బాధ్యతలు గురించి కొంచెం హిలేరియస్గా, కొంచెం కామెడీ మిక్స్ చేసి, ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి, ఆల్ జాన్రాస్ ప్రేక్షకులకి అందేటట్టు ఒక మంచి కథని తీసుకొని దాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాము. రమణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక కథలో ఒక కీలకమైన పాత్ర, అంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చాలా 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 రుణపడి ఉంటాను మీకు. అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ గారు రామకృష్ణ గారు కూడా ఎంతో నమ్మకంతో నా మీద ఈ క్యారెక్టర్ ఈవిడ చేస్తేనే బాగుంటుందని చెప్పి నా మీద నమ్మకం పెట్టినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మా అజయ్ గారు సచ్ అ స్వీట్ పర్సన్ అండి. ఆయనతో వర్క్ చేస్తుంటే అసలు మనం ఎవరో ఒక్కో ఆర్టిస్ట్తో, ఒక స్టార్తో వర్క్ చేస్తున్న మన ఫీలే మనకి రానివ్వరు. చాలా సహజంగా ఉంటారు. నన్ను ఎంతో కంఫర్టబుల్గా, అంటే ఇందాక చూడండి స్టేజ్ మీదే ఆయన చెప్పారు ఈ కథలో ఆవిడదే మెయిన్ రోల్ అని. అంత ఈ మాత్రం 0% ఈగో అండ్ హిపోక్రసీ ఏమీ లేని ఒక ఆర్టిస్ట్. థ్యాంక్ యూ అజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ వండర్ఫుల్ ఫీల్ టు మీ. అండ్ ఇందాక మనకు ఈ సాంగ్ అయితే చూసాం కదండి. సాంగ్ చూసినప్పుడు అయితే నాకు ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనమాట, రమణారెడ్డి గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని. కానీ పెద్దగా ఆశ్చర్యపోలేదు. కాంట్రవర్షియల్ టచెస్ ఉంటాయి, ఎందుకంటే సీన్స్ 18 ఇయర్స్కి బ్లడ్ చెకప్ చేయండి, సిగరెట్ అప్పటి వరకు తాగుంటే వాళ్ళు ఎంబీబీఎస్కి దానికి దీనికి అనర్హులుగా పెట్టండి, అప్పుడు స్టూడెంట్స్లో ఒక ఇది స్టార్ట్ అవుద్ది. 21 ఏజ్కి బ్లడ్ టెస్ట్ చేయండి, అప్పటికి ముందే వాళ్ళు లిక్కర్ తాగుంటే వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ వాటికి అనర్హత వేయండి. ఇలాంటి కొన్ని సీన్స్ ఏంటంటే నేను విదేశాలు చాలా తిరిగి నేర్చుకున్న పాయింట్స్ దీంట్లో పెట్టా. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేసిన పాయింటే ఇందాక సాంగ్ ఏంటంటే, తెలుగు వాళ్ళు కష్టపడి 2 రాష్ట్రాలుగా విడిపోయారు. తెలుగోళ్ళు కష్టపడి 2 రాష్ట్రాలుగా విడిపోయారు. కానీ ఒక్కసారి ఆలోచించండి కూర్చొని, విడిపోయింది దేనికి? మన రాష్ట్రాన్ని, అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ని వేరే రాష్ట్రాల వాళ్ళకి వదిలేస్తున్నామా అనేది ఒక పాయింట్ వచ్చింది నాకు. ఎక్కడ చూసినా నేను అబ్జర్వ్ చేశాను. ఫన్నీ యాంగిల్లోనే తీసుకోండి, బట్ ఒకసారి ఆలోచించండి. ఈ సినిమాలో కూడా ఆలోచింపజేసే చాలా సీన్స్ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ఆర్టిస్టులు కాదు, నిజంగా రియల్లీ మీ ఇద్దరికి చేతులెత్తి ఏ సీన్ చెప్పినా ఎప్పుడు ఏం మార్చకుండా చేశారు. ఈ సాంగ్ ఇందాక నేను చేయడానికి కారణం మీకు చెప్పలేదు. ఇందాక సాంగ్ నేను మామూలుగా లిరిక్స్ రాసుకుంటాను, సాంగ్స్ పాడుకుంటూ ఉంటాను, ట్రాక్స్. తర్వాత వెళ్ళి సింగర్స్ కప్పు చెప్తే వాళ్ళు పాడతారు మామూలుగా. ఈ సాంగ్ ఎవరికి? హైదరాబాద్ సిటీ అన్నారు. హైదరాబాద్ సిటీ అని ఎందుకన్నాను నేను? హైదరాబాద్ నిజంగా టాపిక్ కాదా? థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు, అట్లీస్ట్ ఈ రోజన్నా హైదరాబాద్ అనే పాయింట్ని తీశారు. ఎందుకంటే నిజమే, వర్షం పడితే మనం భయపడతాం, రోడ్ల మీదకి వెళ్ళడానికి కూడా భయం. ఇంకా మీకు తెలిసిన సబ్జెక్ట్, అది మాట్లాడడం వేస్ట్. ఇక నెక్స్ట్ సినిమా గురించి వస్తాను. ఒక చక్కటి పాయింట్ అని ప్రతి ఒక్కరు చెప్పినట్టు నేను చెప్తాను, బట్ మీలో ఉన్న పాయింటే ఇది. ఇదేం కొత్త పాయింట్ కాదు. ఒక్కడు ఒకరోజు సీఎం అవుతే ఏమయ్యాడో చూశారు. కానీ ఎప్పుడైనా ఆలోచించాము మనం, సీఎం వైఫ్ ఎలా ఉంటుంది, అసలు తాను ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుంది, ఎవరు ఆలోచించలే. నేను ఇక్కడ ఏం చేశానంటే, సీఎం వైఫ్ ఇంట్లో కూర్చొని నిజంగానే తాను బయటికి వెళ్తే ఎంత పవర్ఫుల్లో అదే సినిమా. అసలు ఆమె బయటకు వస్తే ఏమవుద్ది సినిమా చూడండి. నిజంగా రేపొద్దున ఈ సినిమా చూసి కొంతమంది మినిస్టర్ల వైఫ్స్ అన్న బయటకు వస్తే నిజంగా దాని చేంజ్ వస్తుంది. సో చేంజ్ రావాలన్న ప్రయత్నం కాదు, పెట్టిన చేంజ్ వాపసు రావాలన్న ప్రయత్నమే. సో థ్యాంక్స్ టు రామకృష్ణ గారు. అసలు ఏనాడు అంటే అందరూ చెప్పే సోదే మళ్ళీ చెప్తే రిపీట్. ప్రొడ్యూసర్ గారు ఇలా ఉండాలని ఎందుకంటామంటే, మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా సో ఫినిష్ చేయడానికి. ఆర్టిస్టులు వీళ్ళు గొప్ప వాళ్ళు, ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చేశారు. సో
మీరు గొప్పోళ్ళు, ఇప్పుడు దీనిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అయితే ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే, నేను ఎంబీఏ చేశాను. సో మార్కెటింగ్లో కొత్తగా ఉండాలి. ఈ సాంగ్ గురించి ఇందాక చెప్తాను, ప్రమోషనల్ సాంగ్. ఈ సినిమా సాంగ్స్తో ఉన్న కాదండి, 2 సాంగ్స్ ఉన్నాయి. అది చాలా రేర్గా నాకు ఛాన్స్ దొరికి పెట్టాను. సో ఆడియో ఫంక్షన్ పెట్టే ముందు నేను ఆలోచించాను, అట్లీస్ట్ ఆడియోకి 3 సాంగ్స్ కావాలి. ఒకటేమో అవుట్ ఆఫ్ ప్రమోషనల్కే సాంగ్ ఉంటే ఎలా ఉంటుందని ఒక 40 ఫోటో కార్డ్స్ తయారు చేసుకొని వాటిని పెట్టి ఒక సాంగ్ తయారు చేసుకున్నాను. లక్కీగా మీరు ఆదరిస్తే హ్యాపీ. ఒక కొత్త కోణంలో సినిమా ప్రమోషన్కి ఒక కొత్తది. అలాగే నా నెక్స్ట్ సినిమాకి కూడా ఒక సాంగ్ రాసి పెట్టుకున్నా. సో ఇది సక్సెస్ అవుతే అలాగే వస్తాను. సో నాది ఒక స్కూల్, నేను కూల్, అది వేరు. సో థ్యాంక్ యూ, మీ టైం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. సార్, సీఎంగా ఇప్పటివరకు ఎంతోమంది యాక్ట్ చేశారు, మీరు కూడా సీఎంగా కనిపించబోతున్నారు. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి సార్? నాకు బేసిక్గా ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇన్నోవేటివ్గా అనిపించింది. యూజువల్గా సీఎం అంటే ఏమవుతుంది, సీఎం రోల్ అంటే ప్రాబ్లీ హీరోస్ లేకపోతే స్టార్స్ అక్కడికి వెళ్తారు. రమణారెడ్డి గారు, నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాను ఆయన్ని, సీఎంగా నన్ను ఎందుకు అనుకున్నారండి ఈ సినిమా సంబంధించి అని. సో ఇట్స్ మోర్ ఆన్, ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫిలిం యాక్చువల్లీ. ఏవి రాంగ్ జరుగుతున్నాయి, ఎలా కరెక్ట్ చేసుకొని వచ్చి దాని మీద సీన్స్ డిపెండ్ అయి ఉన్నాయి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా అంటే ఈ ఇష్యూస్కి ఏది చేస్తే బాగుంటుంది అనేది ఆ పర్స్పెక్టివ్లో సినిమా. సో రమణారెడ్డి గారు ఎలా అయితే చూసారో దాన్ని బట్టి సో చిన్న సెటైరికల్గా అనిపించవచ్చు, బట్ యా పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది బాగా. సో మ్యామ్, యాక్చువల్లీ మీరు ఒక మధ్యలో స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చు, యు ఆర్ చూసింగ్ వెరీ గుడ్ క్యారెక్టర్స్, మీకు స్కోప్ ఉండేవి ముఖ్యంగా. సో రజాకార్లో చూసుకోవచ్చు, అది ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్. సో మీ దాకా ఒక స్క్రిప్ట్ వస్తే, ఎస్ అఫ్ కోర్స్ అంటే నాకు అది పవర్ఫుల్గా, అది బాగా ఇంపాక్ట్ చూపించింది రజాకర్ క్యారెక్టర్. సో అందుకే అది మెన్షన్ చేశాను. సో మీరు ఒక స్క్రిప్ట్ మీ దగ్గరికి వస్తే, వాట్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్ నేను యాక్ట్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి అని మీకు మీరు అనుకునే థింగ్స్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక క్వశ్చన్, ఇలా ఎవరైనా నన్ను అడగాలి, అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ సింగర్స్ అంటే మనం ఒక రేంజ్ సింగర్కి దగ్గరికి వెళ్ళి పాడమ్మా, అది నేనే పాడాను, రాసుకొని పాడాము. ఎందుకు పాడానంటే అది అసలు ఎవరు హైదరాబాద్ సిటీయా, ఇదిగో ఇలా బనాయిస్తున్నారు, వాళ్ళని అడగండి క్వశ్చన్. లేదమ్మా, ఏం లేదు, నేను యాక్టర్ అవ్వాలన్న ఆలోచన లేదు, ఏం లేదు. సో ఆ సెగ్మెంట్ మీరే చేయడానికి రీజన్ ఏంటి? వేరే వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదా? ఆనెస్ట్గా ఒప్పుకోలే. అంటే ఎందుకు అనుకుంటారు కొందరు. సార్, సాంగ్ గురించి ఒకటి చెప్పాలి సార్. దాంట్లో రాశారు, తెలుగు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హైదరాబాద్ పక్క రాష్ట్రాలకు ఇచ్చేసారని చెప్పారు. సో అంటే వాళ్ళు కబ్జా చేస్తున్నారు. హానెస్ట్గా చెప్తున్నాను, మీరే చూడండి. పర్సంటేజ్ నేను చెప్పిన తప్పు అయితే నేనే వెళ్ళిపోతాను రాష్ట్రంలో. సో ఐ మీన్ డైరెక్ట్గా గవర్నమెంట్కి చెప్పినట్టు ఉంది కదా మీరు? లేదు, గవర్నమెంట్ కాదండి. అంటే నేను అనేది ఏంటంటే, తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాల్లో విడిపోవాల్సిన పాయింట్ ఏంటి? ఇది వేరే డైవర్షన్ అవుతుందా? దాని మీద నేను చెప్పట్లే. హైదరాబాద్లో మనం పర్సనల్గా మనం అన్ని వర్క్స్ని టేకప్ చేద్దాము అన్న ఆలోచనతోనే నేను అమెరికా నుండి వచ్చి చూస్తే ప్రతి ఒక్కటి వేరే వాళ్ళు వచ్చి టేకప్ చేసిన డిపార్ట్మెంట్స్, ఎక్కడ మన వాళ్ళు కనబడట్లే. సో ఒక్క చోట పాయింట్అవుట్ చేశాను, తప్పేమన్నా ఉంటే చెప్పండి. నాకు పాస్పోర్ట్ ఉంది, వెళ్ళిపోతా అమెరికా. అంటే ఎలాంటి కాంట్రవర్సీలు వచ్చినా కాంట్రవర్సీ కాదమ్మా, చీ తప్పు. కాంట్రవర్సీ అని మనం అనుకుంటే అది తప్పు అవుతుంది. ఇందాక దాన్ని క్వశ్చన్ చేశారు, మారువేషాల్లో వచ్చిన, మీకు తెలుసో తెలీదో, చాలా చోట్ల మేము చిన్న గృహప్రవేశం చేస్తే ₹1,00,000 డిమాండ్ చేశారమ్మా. వాళ్ళు నిజమైన వాళ్ళు అంటే డిమాండ్ చేస్తారు అంత పాపం? ఆనెస్ట్గా చెప్పండి. వాళ్ళు దౌర్జన్యం దిగుతున్నారు, అవి తెలీదా పోలీసులకి, వ్యవస్థకి? ఏం జరుగుతుంది అక్కడ? అందుకేనా ఫార్మర్ గానే మిగిలిపోతున్నారు. ఇక ఏం చేస్తామమ్మా, బార్బర్ పని నాకు రాక ఫార్మర్గానే మిగిలిపోతుంది.